సీఎం జగన్ బస్సుపైకి చెప్పు విసిరిన ఆగంతకుడు. అనంతపురం గుత్తిలో ఘటన. చెప్పు ఎవరికీ తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను గుర్తు చేస్తోన్న నెటిజన్లు. చంద్రబాబుపై దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అన్న గౌతమ్ సవాంగ్. ఇప్పుడు జగన్పై దాడి కూడా భావ ప్రకటన స్వేచ్ఛేనంటూ కామెంట్స్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న బస్సుపైకి చెప్పు విసిరిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా గుత్తిలో స్థానిక బస్టాండ్ వద్ద జగన్ బస్ స్టాప్ ఎక్కి ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో హఠాత్తుగా ఓ ఆగంతుకుడు చెప్పు విసిరాడు. పైనుంచి పడుతున్న చెప్పును చూసి పోలీసులు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ చెప్పు ఎవరి మీద పడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సుపై సీఎంతో పాటు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ ఘటన పట్ల నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో రాజధాని గ్రామాల్లో పర్యటించినప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాహనంపై కొందరు దుండగులు కర్రలు, చెప్పులు విసిరారు. జెడ్+ కేటగిరీ ఉన్న చంద్రబాబుపై దాడిని ఖండించాల్సిన నాటి డీజీపీ అందుకు విరుద్ధంగా మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిన ఆయన అది దాడి కాదని, వారి భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డీజీపీ వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టారు. అయినా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. తాజాగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుర్తిలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చెప్పు విసిరారు. ఈ నేపథ్యంలో గతంలో గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చెప్పు విసరడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తుందని వ్యంగ్యంగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.